తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా ఏదో పెద్ద మార్పు జరగబోతుందా కొద్ది రోజుల్లో? గత కొద్ది రోజులుగా మారిన రాజకీయ సమీకరణలు, పవన్ కళ్యాణ్ వైఖరి, చంద్రబాబు వ్యూహాలు అసలు దేనికి సంకేతం? ఈరోజు ఈ మన ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ గనక ఒకసారి గమనిస్తే, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయ ప్రయాణం ఒక విచిత్రమైన మలుపు తిరిగినట్లుగా కనబడుతుంది. ఒకప్పుడు మార్పు 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 అంటూ మార్పు కోసం ప్రయత్నించడం, ప్రశ్నించడం, ప్రజల పక్షాన నిలబడడం కోసం రాజకీయాలకు వచ్చానని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం కూటమి రాజకీయంలో తన సొంత ఉనికినే ప్రశ్నార్థకంలో నెట్టేసుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. పవన్ కళ్యాణ్ ముందు ఇప్పుడు రెండు దారులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, కూటమి నుంచి బయటకు వచ్చి చంద్రబాబుకు ఒక షాక్ ఇస్తూ సొంత సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజీ పడలేక రాజకీయాలకే గుడ్ బై చెప్పడం. ఈ రెండు సిద్ధాంతాలు అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అద్దం పడుతుంది. అసలు ఈ పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం చాలా వేడిగా ఉండేది. అప్పటి అధికార పార్టీని దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ జగన్ అయితే మళ్ళీ సీఎం కాకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఎజెండా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే ఒక్క ప్రాథమిక సూత్రంతో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడడం జరిగింది. గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఏమిటి? ఓట్ల వికేంద్రీకరణను అడ్డుకొని కూటమి భారీగా గెలుపైతే దక్కించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ రాజకీయాల్లో గెలవడం మాత్రమే అంతిమ లక్ష్యమా? అస్సలు కాదు. గెలిచామా, ఆ తర్వాత ప్రజలకిచ్చిన హామీల పరిస్థితి ముఖ్యమే, ఆ తర్వాత పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమే. మరి ఇక్కడే కూటమి ఫెయిల్ అయిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ గెలిచిన తర్వాత ప్రజలకిచ్చిన ప్రతి హామీలను, తమ పార్టీ మూల సిద్ధాంతాలను నెరవేర్చడంలో మొత్తం కూడా కూటమి విజయం సాధించకపోవడం ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. సొంత బలంపై కూడా నమ్మకం లేకుండా పోవడం. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబును పట్టుకొని ఎలాగో అలా డిప్యూటీ సీఎం దాకా ఈదాడు. నీళ్లలో పడ్డ చేప ఈదుతూ వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా అంటూ, డిప్యూటీ సీఎం తాలూకా అంటూ రెచ్చిపోతూ అభిమానులు సందడి చేసుకుంటూ పోయారు. కానీ ఆ సందడి ఎల్లకాలం లేదు. పవన్ కళ్యాణ్ పదే పదే మేము కలిసే ఉంటాం అంటూ, కూటమిగానే ముందుకు వెళ్తామంటూ పదే పదే వ్యాఖ్యానించడం ఒక్కసారిగా అందరి గుండెల్లో రాడ్డును దింపింది. సొంతంగా ఎదిగే శక్తి ఎందుకు లేదు అని ఆలోచించడం లేదు. సొంతంగా పోటీ చేసి సొంత బలం మీద గెలిచే రాజకీయ సమర్థత తమకు లేదా అనే అనుమానం స్వయంగా ఆయన మాటల్లోనే ఇక్కడ కనబడింది. ఏ రాజకీయ నాయకుడినైనా లేదా ఏ పార్టీకైనా తమను తాము నిరూపించుకోవడానికి ఒక బలమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారు. పవన్ కళ్యాణ్కు అంత పెద్ద అవకాశం వచ్చినప్పటికీ ఆయన తన పార్టీని స్వతంత్ర శక్తిగా తీర్చిదిద్దకుండా కేవలం కూటమిపై ఎందుకు ఆధారపడుతున్నారనేదే ఇక్కడ అందరి నోట వినబడుతున్న పెద్ద ప్రశ్న. జనసేన పార్టీకి సంబంధించి లోపల అంతర్గత చర్చ కూడా అదే. జనసేన పార్టీకి ఉన్న అత్యంత పెద్ద బలం పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న యువత, అభిమానులు, ఆవేశం మరియు నిజాయితీతో కలిగిన మద్దతు. ఆయన ఒక మాట అంటే ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్న సైన్యం కూడా ఆయనకు ఏర్పడింది. ఇది చాలామంది కంటే గొప్ప అవకాశం ఇది. కానీ దీన్ని సరైన దారిలో నడిపించడంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. రాజకీయంగా అభిమానుల్లో కూడా ఈ అసంతృప్తి పెరుగుతూనే పోతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ కేవలం కూటమి పరిమితులకి లోబడి పొత్తుల రాజకీయంలో సమన్వయం కోసం తన స్వరాన్ని తగ్గించుకోవడం, ఆయనను నమ్ముకున్న శ్రేణులను తీవ్రంగా నిరాశపరుస్తూ చేస్తున్న పని. తమ నాయకుడు వేదికలెక్కి మాస్ డైలాగులు చెప్పడం కాదు ముఖ్యం, సొంత నిర్ణయాలు తీసుకొని ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలి, నిలబడాలి అనేది అభిమానులు కోరుకునే ఒక గొప్ప మార్పు. కానీ రోజు రోజుకు జనసేన స్వతంత్ర ఉనికిని తగ్గిపోవడం చూసి మన నాయకుడు ఇంకా ఎంతకాలం ఇతరుల నీడలో రాజకీయాలు చేస్తారు అని సొంత అభిమానులే నేడు ప్రశ్నించే పరిస్థితికి జనసేన పార్టీ క్యాడర్ వచ్చేసింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వైఖరిని పరిశీలిస్తే ఒక స్పష్టమైన వ్యత్యాసం కనబడుతుంది. ఇక్కడ ఓడినా గెలిచినా ఒకే ఒక్క బాట. అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, కానీ ప్రజల ఎజెండా బాట ఒకటే. జగన్ అధికారంలో ఉన్నా, జగన్ ప్రతిపక్షంలో ఉన్నా
ఆయన రాజకీయ శైలి అయితే ఎప్పుడూ మారదు. ఓటమి ఎదురైనా ఎన్ని సవాళ్లు వచ్చినా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ తన రాజకీయ భావజాలాన్ని గట్టిగా చాటు చెప్పుకుంటూ పోరాటం చేస్తూ పోతున్నారు. ఇది కదా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సత్తా, ధైర్యం, దమ్ము అనేది ఆయన మనగడలోనే ఉంది. మాటపై నిలబడే తత్వం. ముఖ్యంగా రాజకీయ నాయకుడు అంటేనే మాట. ఏదైతే ప్రజల ముందు ఒక మాట హామీ ఇస్తున్నామంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. తల తెగైన పడాలా, లేదంటే ఆ మాట నెరవేరన్న తీరాలా అన్నట్టుగా ఉండాలా మాట. అలాంటి మాటలు బలం లేనప్పుడు, ఫేక్ మాటలు మాట్లాడినప్పుడు, ఎన్నికల ముందు ఓ మాదిరి, ఎన్నికల తర్వాత ఇంకో మాదిరిగా ప్లేట్ ఫిరాయించే మాటలు మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు కూటమికి జరిగింది అదే. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఎన్నికల హామీల వర్షం కురిపించారు. జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము, చూడండి ఎలా పంచుతామో డబ్బు అన్నారు. కట్ చేస్తే అప్పులు పీక్స్, పంచుడు జీరో. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల, ఆయన మాట్లాడే మాటల పట్ల శత్రువులకు కూడా ఒక రకమైన భయం, ఒక రకమైన గౌరవం కూడా ఉన్నాయి. ఈ మనిషి అనుకుంటే పట్టు వదలడురా బాబు, మంచి పట్టున్న మనిషి మొండివాడు అనే రాజకీయ వర్గాల్లో టాక్. స్పష్టత ఉన్న రాజకీయ నాయకుడిని చూస్తే ఎవరికైనా వణకాల్సిందే. ఎందుకంటే ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్కి ఎంత దూరమైనా పోయే రకం ఉండాలి రాజకీయాల్లో. అటు ఇటు కాకుండా సందర్భాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ ఒకే విధానంతో నిలబడ్డమే జగన్ రాజకీయంలో ప్రధాన బలంగా మారింది. ఆ ధైర్యమే ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, 11 సీట్లే వచ్చినప్పటికీ, అత్యంత దారుణంగా జగన్ ఓడిపోయాడు అని అనుకుంటున్నప్పటికీ బలంగా నిలబెడుతుంది. రాజకీయ శక్తిగా మాత్రం ఎదగగలుగుతూనే ఉంది. గడిచిన 6.5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గమనిస్తే అనేక వేదికలపై ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగులతో జనసేన నేతలను, నాయకులను ఊపేశారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆ మాటల్లో స్పష్టత ఉందా అంటే ప్రశ్నార్థకమే. మారుతున్న వ్యాఖ్యలు, ఒకరోజు ఒకలా మరో రోజు ఇంకోలా మాట్లాడడం వల్ల ఆయన మాటలకు ఉండాల్సిన బరువు తగ్గిపోతుందనే విమర్శలు స్పష్టంగా పవన్పై ఉన్నాయి. ఈరోజు సినిమా వేదిక లేదా రాజకీయ సభల్లో మాట్లాడితే తీవ్రత, అధికారంలో వచ్చాక పాలనాపరమైన నిర్ణయాల్లో కానీ తమ సిద్ధాంతాల్లో అమలు కానీ ఎందుకు కనిపించడం లేదు? రాజకీయం అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమేనా? ప్రజల్లో నమ్మకం కలగాలంటే మాటల్లో స్పష్టత, చేతల్లో పట్టుదల ఉండాలి కదా. ఆ స్పష్టత లోపించడమే ఈరోజు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా అటు ఇటు కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టివేసింది. మొత్తానికి కూటమి రాజకీయం ఇలాగే కొనసాగితే జనసేన యొక్క మూల సిద్ధాంతమైన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం పక్కాగా కనబడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ కీలక తరుణంలో జనసేన ముందు 2 ప్రత్యామ్నాయ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి, సొంత బాట నడవడం. కూటమి పరిమితుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి గుడ్ బై చెబుతూ బయటకు వచ్చి సొంత బలంతో, సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళడం. జగన్ మాదిరిగానే ఒంటరి పోరాటానికి స్థిరపడి ఓడినా గెలిచిన ఒక లైన్తో ముందుకెళ్లే తత్వం ఎంచుకుంటే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ప్రజలు గొప్ప అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల నుంచి లేదా తప్పుకోవడం, ఇది రెండో ఆప్షన్. ఇలా చేసే పరిస్థితి లేనప్పుడు, రాజకీయాల్లో సరైన విధంగా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు ఖచ్చితంగా సొంత ఉనికిని కోల్పోయి నిరంతరం రాజీ పడుతూ రాజకీయాలు చేయడం కంటే గౌరవప్రదంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాలకే పరిమితం కావడం. పవన్ కళ్యాణ్ ఏ దారి ఎంచుకుంటారు? చంద్రబాబుకు షాకిస్తూ బయటకు వచ్చేస్తారా? కూటమి నీడలో ఉంటూ ఇలాగే జన సైనికులను బందీ చేస్తారా? ఈ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందనేది ఇప్పుడు సంచలన అంశం. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఏదేమైనా రాజీ లేని పోరాటం ముందు రాజెప్పుడైనా గెలిచే తీరుతాడు తప్ప రాజీ పడుతూ పోతే రాజెప్పుడు రాజులాగా గెలిచే పరిస్థితి ఉండదు.